ఈవెన్ టుడే ఈ మెట్రో సిటీస్లో కూడా పోలీస్ స్టేషన్ పోవాలంటే ఒక తెలవని బెరుకు భయం. ఎందుకు అనంటే మనం చట్టాలపైన నాలెడ్జ్ని పెంచుకుంటలేం కాబట్టి. సో ఈ 3 సెక్షన్స్లో ఒక సెక్షన్ మాత్రమే వాళ్ళు అక్కడ మెన్షన్ చేయడము, మిగతా రెండింటి నుంచి ఆ పలానా వ్యక్తిని తప్పించడానికి ప్రయత్నించడమో లేకపోతే వీళ్ళు నెగ్లెక్ట్ చేయడమో ఇలాంటివి జరుగుతాయి. కోర్టు ఏం చేస్తుంది, ఆ ఎస్హెచ్ని కాకుండా కావాలంటే కమిషనర్ అన్న ఇన్వెస్టిగేషన్ డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎఫ్ఐఆర్ అండ్ ఛార్జ్ షీట్? సో ఒక ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ ప్రాసెస్ని ఛార్జ్ షీట్ అంటారు మేడం. ఫైనల్ రిపోర్ట్. ఆ రిమాండ్ ఖైదీకి ఈ ఎవరైతే దోషి అని మనం ఇప్పుడు మాట్లాడుకున్న 2 పదాలు ఉన్నాయో ఈ రెండిటికి మధ్య భేదం ఏంది? అసలు ఎప్పుడు ఆ రిమాండ్ ఖైదీ పోయి ఇందులో పడతాడు? ఒక స్టూడెంట్ ఉన్నాడు, స్టూడెంట్ పైన ఒక కేసు పడ్డది, ఎఫ్ఐఆర్ ఆయన పైన ఉంది. కేసు పెండింగ్ ఉన్న అప్లికేషన్ నింపేటప్పుడు కేసు ఉంటే కేసు ఉన్నదని రాయాలి, సపరేషన్ ఆఫ్ ఫ్యాక్ట్ చేయవద్దు. ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఇది చాలా మంచి గ్యాప్ కదా వీళ్ళకి వాడుకొని వెళ్ళిపోవడానికి వేరే దేశాలకి. వీళ్ళు వెళ్ళిపోయే అవకాశం ఉందని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ భావించినప్పుడు ఆ ఎస్హెచ్ఓ కన్సర్న్ కమిషనర్కి లెటర్ రాస్తాడు. లేదు ఈయనకు బెయిల్ వచ్చే అవకాశం లేదు అనడానికి ఏమేమి ఉంటాయి? అసలు పోలీసు వాళ్ళు ఏ బేస్ మీద కంప్లైంట్ పెట్టారు, అసలు ఆ ఇన్వోకేషన్కి ఉందా, అవన్నీ మనం జడ్జి గారి దగ్గర మనం ఆర్గ్యుమెంట్ చేయాలి మేడం. అది ఎక్కడ జరిగింది ఏంది అనేది తెలుసుకుంటూనే ఆ కంప్లైంట్ని తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో ప్రతి ఒక్క పోలీస్కి ఉంది. ఓకే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. మనం ఈ ఫాస్ట్ వరల్డ్లో మనకు టైం లేకున్నా, చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నా, చాలాసార్లు ఇప్పుడు ఈవెన్ టుడే ఈ మెట్రో సిటీస్లో కూడా పోలీస్ స్టేషన్ పోవాలంటే ఒక తెలవని బెరుకు భయం. ఎందుకు అనంటే మనం చట్టాలపైన నాలెడ్జ్ని పెంచుకుంటలేం కాబట్టి. అసలు ఏ చట్టం ఎట్లా పనిచేస్తుంది, అసలు చట్టాలాగా దూరం మినిమం తెలుసుకోవాల్సిన ఒక బాధ్యత మనందరి మీద ఉంది. బట్ ఎవరు తెలుసుకుంటలేరు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎవరన్నా ఒకరు ధైర్యం చేసి ఈ పలానా అన్యాయం జరిగింది లేదా ఈ పలానా కంప్లైంట్ ఇద్దాము అని చెప్పి పోయినరంటే ఆ కంప్లైంట్ ఇవ్వనీకి పోయిన వ్యక్తికి ఎలాంటి రైట్స్ ఉంటాయి, అసలు పోయిన తర్వాత అక్కడ ప్రాసెస్ ఎట్లుంటుంది, ప్రాసెస్ తగ్గట్టు కాకుండా ఇంకేదైనా తేడాగా జరిగితే దానికి ఎట్లా రియాక్ట్ అవ్వాలి, ఇవేవి కూడా తెలియదు. సో వీటన్నిటిని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఈరోజు మన ముందున్నారు యాజ్ ఎ గెస్ట్ హైకోర్టు అడ్వకేట్ అండ్ అట్ ది సేమ్ టైం SSSP లా అసోసియేట్స్ అధినేతల్లో ఆయన ఒకరు, సుదర్శన్ గారు అడ్వకేట్. సో సార్ నమస్తే. నమస్తే మేడం. బాగున్నారా సార్? బాగున్నాను మేడం. సో సార్ యాక్చువల్గా నిజంగా ఇప్పటికీ కూడా ఎంతోమంది అడ్వకేట్స్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నప్పటికీ కూడా అంటే అడ్వకేట్స్ ఆర్ ఫ్రెండ్లీ అన్న ఫీలింగ్ తెలుస్తుంది అందరికీ. బట్ ఎక్కడనో ఇంకా అంటే ఒక గ్యాప్ అనేది ఉంది. ఆ గ్యాప్ని ఇంకొంచెం క్లోజ్ చేయడానికి మనం చేస్తున్న ప్రయత్నం ఇది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ప్రాబ్లం ఉందనుకోండి, నేను కంప్లైంట్ ఇవ్వనీకి పోయినా ఒకరి మీద. కంప్లైంట్ ఇవ్వనీకి పోయినప్పుడు ఫస్ట్ పోయిన తర్వాత కంప్లైంట్ ఇస్తే అక్కడ ఫస్ట్ వాళ్ళు చేయాల్సిన పని ఏంది అండ్ నా బాధ్యతలేంది, నేనేం చేయాలి. చాలామందికి ఈవెన్ టుడే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఒక ఎక్నాలజ్మెంట్ ఇస్తారన్న ముచ్చట కూడా చాలామందికి తెలియదు. సో అక్కడి నుంచి మొదలు పెడదాం మనం. తప్పకుండా. ఎట్లుంటుంది? ఒక బాధితుడు కంప్లైంట్ ఇవ్వడానికి పోలీసులు వెళ్ళినప్పుడు పోలీసు వాళ్ళు కంప్లైంట్ ప్రకారం అతను ఏమేమి రాస్తున్నాడు, ఆ కంప్లైంట్లో అతని బాధలేంది అవన్నీ చూసుకొని ఒకవేళ అతను ఇల్లిటరేట్ అయితే పోలీస్ వాళ్ళ స్టేషన్లో కూడా రైటర్స్ ఉంటారు. వాళ్ళ కంప్లైంట్ వాళ్ళ బాధితులు చదువుకొని వాళ్ళు ఉంటారు. వాళ్ళు కంపల్సరీ పోలీసు వాళ్ళు అసెస్ చేస్తారు, ఏమైంది, మీ ఇంట్లో ఏం ప్రాబ్లము ఏంటి, నువ్వు ఈ స్టేషన్కి ఎందుకు వచ్చావు ఏంటి, మొత్తం సమస్యను మొత్తం రాసుకొని కంప్లైంట్ తీసుకొని బేసింగ్ ఆన్ ద కంప్లైంట్ తీసుకున్న తర్వాత పోలీసు వాళ్ళు రిసిప్ట్ ఇచ్చిన తర్వాత అది నిజాములు కంప్లైంట్లో ఉన్నప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు. దాన్ని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటారు. ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ తర్వాత వాళ్ళు ఆ సెక్షన్స్ ఏం పెట్టాలి ఏంటి అనేది కంప్లైంట్ ఇంగ్రీడియంట్స్ ప్రకారం ఎఫ్ఐఆర్లో జతపరుస్తారు. ఓకే. జతపరిచిన తర్వాత ఎఫ్ఐఆర్ ప్రకారం అతని సెక్షన్స్ ఇన్వోక్ చేసి దాంట్లో 2 రకాలు ఉంటాయి. ఎబో 7 years పనిష్మెంట్స్ ఉంటాయి, బిలో 7 years పనిష్మెంట్ ఉంటాయి. ఎబో 7 years పనిష్మెంట్ కేసులు ఏవైతున్నాయో, సపోజ్ ఎగ్జాంపుల్ 498 ఆర్ 420 ఏ కేసెస్ అవుతున్నాయో దాంట్లో పోలీసు వాళ్ళు కంపల్సరీగా ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆనరబుల్ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ జడ్జిమెంట్ ప్రకారం కంపల్సరీ అక్యూజ్డ్కు 41A నోటీస్ ఇవ్వాలి. సో ఇక్కడనే నాకు ఇంకొక 2 డౌట్స్ ఉన్నాయి. లెట్ మీ ఆస్క్ వన్. సో ఎఫ్ఐఆర్ పోయి ఒక ఇష్యూ చెప్పుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి
ఎవరో హరాస్ చేసిరనో వాళ్ళని అరెస్ట్ చేయమనో వాళ్ళపైన కంప్లైంట్ చేయడానికి పోతే వీళ్ళన్నీ తెలుసుకొని సంజాయిస్తారు, లేదంటే వాళ్ళని పిలిపించి మాట్లాడి వాళ్ళకి ఏదో సెటిల్మెంట్ అవుతుంది అని చెప్పేసి కొన్ని ఇలాంటివి కేసెస్ బయటకు వస్తున్నాయి. అప్పుడు మినిమం చేయాల్సిన ఎఫ్ఐఆర్ కూడా ఎవరు చేయట్లేదు, కంప్లైంట్ తీసుకోవట్లే, ఎఫ్ఐఆర్ చేస్తలేరు అని ఒక కంప్లైంట్ వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైతే బాధితుడు పోయిండో వాళ్ళు ఏం చేయాలి? కంప్లైంట్ తీసుకోకపోతే ఆ కంప్లైంట్ కాపీని కన్సర్న్ ఎస్హెచ్ఓ తీసుకోకపోతే డైరెక్ట్ ఎస్పీ లెవెల్ లేదా హైదరాబాద్ స్టేషన్లో కమిషనర్కు డైరెక్ట్ కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇచ్చి ఎక్నాలజ్మెంట్ తీసుకొని ఇన్వాల్వ్లో కంప్లైంట్ ఇచ్చినట్టు ఇన్వాల్వ్ తీసుకొని అప్పుడు కూడా వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే అక్యూజ్డ్కి మన విక్టిమ్కి ఏం రైట్ ఉంటుందంటే సిఆర్పిసి 200 సిఆర్పిసి ప్రకారము ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు మేజిస్ట్రేట్ కోర్టులో. ఓకే, నేను ఇట్లా కంప్లైంట్ ఇచ్చినా ఇన్ని రోజులు అయిన తర్వాత ఇంతవరకు అతని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదని మనం జడ్జి గారి దగ్గర ప్రైవేట్ కంప్లైంట్ వేయొచ్చు. ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ పోయినా అక్కడ కంప్లైంట్ తీసుకోలేదు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు అంటే ఇట్ మీన్స్ దెర్ ఇస్ నో ఎవిడెన్స్ దట్ ఐ విజిటెడ్ ద పోలీస్ స్టేషన్, రైట్? ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు తీసుకోమని మొండి చేస్తున్నారు లేదా తీసుకొని పొమ్మంటున్నారు. నేను అక్కడ నుంచి వెళ్ళిపోతా, నా కేసు ఏదైతే ఉందో అది ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్ కిందికి వస్తుంది. అలాంటప్పుడు నేను వేరే దగ్గర పోలేను. ఆబ్వియస్లీ వీళ్ళే నెగ్లెక్ట్ చేశారంటే ఇంకో దగ్గర వాళ్ళు కూడా అక్కడ వస్తుంది ఇక్కడ రాదంటారు. ఇలాంటి పరిస్థితుల్లో నా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉండదు నేను ఫస్ట్ పోలీస్ స్టేషన్ పోయినా అని. బట్ మీరు అన్నట్టుగా ప్రైవేట్గా నేను పెట్టుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలి? ప్రైవేట్ కంప్లైంట్ పెట్టుకోవాలంటే అడ్వకేట్ని అప్రోచ్ కావాలి. ఈ రోజుల్లో తెలంగాణ గవర్నమెంట్ కానీ ఏపీ గవర్నమెంట్ కానీ ఎక్కడైనా సరే సీసీ ఫుటేజ్లు ఉన్నాయి పోలీస్ స్టేషన్లో. వెళ్ళలేదు అనడానికి ఎవిడెన్స్ అనేది కంపల్సరీ రికార్డ్ అవుతుంది. ఏ పోలీస్ స్టేషన్లో ఎవరైతే కంప్లైంట్ తీసుకోకపోతే మీకు ఇంకొక ఆప్షన్ కూడా 100 డయల్ చేయొచ్చు. 100 డయల్ చేస్తే మీకు ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబరు ఇట్లా కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళే మన దగ్గరకు వచ్చి ఎంక్వైరీ చేస్తారు. బేసింగ్ ఆన్ దట్ వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు. ఒకటి చేయకపోతే మనకు 2 రెమెడీస్ ఉన్నాయి. అడ్వకేట్ని అప్రోచ్ కావచ్చు, కన్సర్న్ అడ్వకేట్ని, ప్రైవేట్ కంప్లైంట్ వేయచ్చు, లేదంటే బై వే ఆఫ్ రిట్ పిటిషన్ కూడా ఫైల్ చేయొచ్చు హైకోర్టులో. ఓకే, మీకు రిసీవింగ్ కాపీ పోలీసులు వాళ్ళు ఇవ్వకపోతే మీరు స్పీడ్ పోస్ట్లో కూడా ఇండియన్ పోస్టల్ ద్వారా కూడా స్పీడ్ పోస్ట్లో కంప్లైంట్ కమిషనర్కి పంపించవచ్చు, ఎస్హెచ్ఓ పంపించవచ్చు. ఆ పోస్టల్ ట్రాకింగ్ రిపోర్ట్ కూడా తీసుకొని మనం హైకోర్టులో ఫైల్ చేయొచ్చు. బేసింగ్ ఆన్ మై కంప్లైంట్ దే ఆర్ నాట్ టేకింగ్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ ద కంప్లైంట్, దే ఆర్ నాట్ రిజిస్టరింగ్ ద ఎఫ్ఐఆర్, దట్ ఈస్ వైలేషన్ ఆఫ్ మై ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ 14 అని చెప్పి మనం హైకోర్టుకు రిప్రజెంట్ చేసుకుంటూ హైకోర్ట్ కెన్ గివ్ ద డైరెక్షన్ టు ద కన్సర్న్ ఆఫీసర్స్. ఓకే, మీరు అన్నట్టుగా దీనికి ఈ విధంగా సొల్యూషన్ ఉండొచ్చు. బట్ లేటర్ ఆన్ మనం ఏదైతే కొంతమంది ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి మన మీద మళ్ళీ ఒక ఏమంటారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మొదలవుతుంది, అందరు మననే చూస్తారు, మన పైనే ఫోకస్ జరుగుతుంది అని చెప్పేసి కొంతమంది కంప్లైంట్ తీసుకుంటారు అనుకుందాం, ఇష్టం లేకున్నా. అట్లాంటప్పుడు కొన్నిసార్లు ఏమవుతున్నాయంటే మ్యానిపులేషన్ జరుగుతుంది. ఎక్కడైతే వాళ్ళ పలానా ఆ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది నేను ఒకటి చెప్తా, నన్ను హెరాస్ చేసిర్రు, నన్ను కొట్టిండ్రు, నన్ను తన్నిండ్రు అండ్ నన్ను మోసం చేసిండ్రు అని చెప్తా. బట్ దీంట్లో 2 వస్తున్నాయా, 2 సెక్షన్స్ 3 సెక్షన్స్ వస్తున్నాయా? సో ఈ 3 సెక్షన్స్లో ఒక సెక్షన్ మాత్రమే వాళ్ళు అక్కడ మెన్షన్ చేయడము, మిగతా 2 నుంచి ఆ పలానా వ్యక్తిని తప్పించడానికి ప్రయత్నించడమో లేకపోతే వీళ్ళు నెగ్లెక్ట్ చేయడమో, ఉన్నది ఉన్నట్టుగా కాకుండా కొంతవరకే రిప్రజెంట్ చేయడం, ఇలాంటివి కూడా చాలాసార్లు జరుగుతాయి. సో అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఎఫ్ఐఆర్లో మీకు అనుకున్న కంప్లైంట్ ప్రకారం పోలీస్ వాళ్ళు ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయకపోతే ఒకవేళ పెట్టినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ప్రొటెస్ట్ పిటిషన్ వేయచ్చు హైకోర్టులో. ఓకే, ఇట్లా నేను వేసుకున్న దాని ప్రకారం ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగలేదు, దీన్ని నా సెక్షన్స్ పెట్టలేదు అని చెప్పి ప్రొటెస్ట్ పిటిషన్ కన్సర్న్ మెజిస్ట్రేట్ దగ్గర వేయచ్చు, లేదు అంటే హైకోర్టులో రిట్ వేసుకోవచ్చు. బేసింగ్ ఆన్ మై కంప్లైంట్ దే ఆర్ నాట్ ఇన్వోక్ ది సెక్షన్స్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కరెక్ట్ చేయలేదు, దాన్ని ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి నువ్వు హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా ఫైల్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకొక డౌట్ ఏంటంటే సార్, అందరికీ ఇన్ఫర్మేషన్ కోసం నేను ఈ ప్రశ్న అడగడం జరుగుతుంది. ఏంది అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు రాసేసిండ్రు అంతా అయిపోయింది, బట్ ఎవరైతే టైప్ చేస్తారో ఆ కేసు గురించి అంతా కూడా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది, బట్ నాకు ఒకసారి చెక్ చేసేది ఉంది బట్ ఇవ్వలేదు, దీన్ని నేను ఆన్లైన్ చెక్ చేసుకోవచ్చు. ఇఫ్ నేను ఆన్లైన్ చెక్ చేసుకోవాలనుకుంటే ఎట్లా, వాట్ ఈస్ ద ప్రాసెస్? ఈ హైకోర్టు తెలంగాణ వెబ్సైట్లో పోలీస్ వెబ్సైట్ ఉంటుంది మేడం, దాంట్లో లాగిన్ సిటిజన్ లాగిన్ అని ఉంటుంది. దాంట్లో మనం మన డీటెయిల్స్ క్రెడెన్షియల్స్ ఫీడ్ చేసుకొని మనం ఒక ఐడి పాస్వర్డ్ తీసుకొని దాంట్లో కూడా నీ పిటిషన్ నెంబరు అన్ని చూసుకొని చెక్ చేసుకోవచ్చు. అది క్లోజ్ అయిందా, పెండింగ్ ఉందా అన్నీ వచ్చేస్తాయి. ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఈ రోజులో ఆన్లైన్ అవైలబుల్ ఉంది మేడం. ఎస్, మనం ఎక్కువగా కొట్లాటలు కానీ లేకపోతే ఇలాంటి డిస్టర్బెన్సెస్ కానీ కేసులు కంప్లైంట్లు ఇవన్నీ కూడా ఎక్కువ శాతం మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో కాకుండా
కొంచెం హై క్లాస్ లేదా లో క్లాస్లో చూస్తుంటాం. మిడిల్ క్లాస్లో కూడా ఉంటాయి, ఉండవు అని నేను అనట్లే. బట్ వాళ్ళు ఈ పెద్దోళ్ళం కూర్చోబెట్టి మాట్లాడుకుని ఇలాంటివి ఎక్కువ మిడిల్ క్లాస్లో జరుగుతాయి. వేరే హై అండ్ లో క్లాస్ వాళ్ళు ఏంటి అని అంటే వీళ్ళల్లో కొట్లాట చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోతుంది. అది పోలీస్ స్టేషన్ వరకు ఎవరో ఒకరు తీసుకెళ్ళిపోతారు, ఏదో ఒక విధంగా అక్కడ తగ్గిపోతుంది. సో అలాంటి కేసులో ఇప్పుడు చదువుకోని వాళ్ళు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఆ చదువుకోని వాళ్ళకి ఎట్లా మరి ఎవరు హెల్ప్ చేయాలి? పోలీస్ వాళ్ళకు కంప్లైంట్ ఇస్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఎఫ్ఐఆర్ కాపీ కూడా సర్వ్ చేసే బాధ్యత ఉంది మేడం. ఓకే, దట్ ఈస్ ద ప్రొవిజన్ ఇస్ దేర్. ఓకే. సో పోలీస్ వాళ్ళు ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో మీరు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం మీకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందని చెప్పి వాళ్ళకి కాపీ సర్వ్ చేస్తారు మేడం. ఇప్పుడు కొన్ని కేసెస్లా ఎట్లా అవుతుందంటే సార్, నాకు ముఖ్యంగా ఫస్ట్ ఇది తెలుసుకోవాలని ఉంది. మనం ఎఫ్ఐఆర్ గురించి మాట్లాడినాం. ఈ ఛార్జ్ షీట్ అని ఒక పదం బాగా వినిపిస్తుంటుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎఫ్ఐఆర్ అండ్ ఛార్జ్ షీట్? పోలీసు ఒక బాధితుడు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ పోలీసులు ఎఫ్ఐఆర్ చేస్తారు. తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అందులో ఏమేమి ఉంది ఎవిడెన్స్ కలెక్ట్ చేసి 161 స్టేట్మెంట్స్, విట్నెస్ స్టేట్మెంట్స్ చెక్ చేసి మొత్తం కోర్టులో ఫైనల్ రిపోర్ట్ వేస్తారు. దాన్ని ఛార్జ్ షీట్ అంటారు మేడం. ఒక్కసారి పోలీస్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత పోలీసులు కోర్టుకు ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ఇంకా పోలీసు వాళ్ళు కోర్టు నుంచి అక్యూజ్డ్కి సమాన్స్ వెళ్తాయి, కోర్టు ట్రయల్ చేస్తుంది. సో ఒక ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ ప్రాసెస్ని ఛార్జ్ షీట్ అంటారు మేడం, ఫైనల్ రిపోర్ట్. ఓకే, సో ఇది ఫస్ట్ రిపోర్ట్, అది ఫైనల్ రిపోర్ట్. ఎస్, కరెక్ట్. సో ఈ ఫస్ట్ రిపోర్ట్కి ఫైనల్ రిపోర్ట్కి నేను నా కంప్లైంట్ ఇచ్చేసిన, నా బాధ్యత కంప్లీట్ అయింది, లెట్స్ సీ ఇప్పుడు చట్టాలు ఎట్లా పనిచేస్తాయి అనేది నేను ఆగుతా. సో ఎంత టైంలో, అంటే వీళ్ళకంటూ ఒక టైం ఉంటుంది ఛార్జ్ షీట్ వేయడానికి. సో ఎంత టైంలో ఛార్జ్ షీట్ వేయాలి వీళ్ళు? ఏవైతే 7 years కన్నా బిలో పనిష్మెంట్స్ ఉన్నాయో అవి మినిమం 60 daysలో వేయాలని ఉంది మేడం. ఓకే. ఎబోవ్ 5 years 10 years పనిష్మెంట్స్ ఉన్నాయి 90 daysలో వేయాలి. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే మేడం ఇక్కడ ఎవిడెన్స్ కొన్ని పెద్ద కేసుల్లో దొరకకపోవడం వల్ల ఛార్జ్ షీట్లు కొంతవరకు డిలే అవుతుంది. పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఎవిడెన్స్ కలెక్ట్ చేసే ప్రాసెస్లో ఫోరెన్సిక్స్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసే ప్రాబ్లం దానికి కొంచెం డిలే అవుతుంది. సో 90 days కూడా కొంచెం ఎక్కువ టైం కూడా పట్టే అవకాశం ఉంది, బేసింగ్ ఆన్ ది ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ది సెక్షన్స్ ఇన్వోక్డ్ బై ద పోలీస్. ఓకే. సో ఛార్జ్ షీట్ వేసి అది చేస్తారు మేడం. ఓకే. అయితే ఈ మధ్య నేను బాగా వింటున్న ఇంకో పదం స్క్వాష్. కాష్. ఓకే, ఇది ఏదైతే ఉందో ఇది అసలు ఏంది, ఏ విధంగా పనిచేస్తే దీనివల్ల అసలు ప్రజలకి ఏంది లాభం? క్వాష్ అనేది ఒక ఎఫ్ఐఆర్ బుక్ అయినప్పుడు కానీ ఒక ఛార్జ్ షీట్ బుక్ అయినా 2 times హైకోర్టుకు వెళ్ళొచ్చు మేడం. హైకోర్ట్ హ్యాస్ ఇన్హెరెంట్ పవర్ టు ది క్వాషింగ్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్ ఆర్ ఛార్జ్ షీట్. ఓకే. ఒక బాధితుడు ఒక అక్యూజ్డ్ మీద కేసు పెట్టారు మేడం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఒక కేసు ఏమవుతుందంటే ఇప్పుడు 498 కేసే తీసుకుందాం. ఫ్యామిలీ హస్బెండ్ అండ్ వైఫ్కి ఫైట్ అయితే ఆ బ్రదర్ ఎక్కడో యుఎస్లో ఉంటాడు, అతను అక్కడ ఇన్వాల్వ్మెంటే ఉండదు. సో అతని పేరు పోలీసులు ప్రాపర్ ఎంక్వైరీ లేకుండా అతని పేరు ఇన్వోక్ చేసినప్పుడు అక్యూజ్డ్కి తెలుసు ఇట్లా క్వాష్ అనేది ఒకటి ఉంటుంది, లీగల్ రెమెడీ ఉన్నదని తెలుసుకొని హైకోర్టుకు క్వాష్ పిటిషన్ కింద వేస్తే వెన్ దే ఆర్ నాట్ స్టేయింగ్ ఇన్ వన్ రూఫ్ హౌ దే ఆర్ ఎంటైటిల్ టు ఇన్వోక్ ద పోలీస్ అని చెప్పి ఆ కేసుని క్వాష్ చేసే అవకాశం ఉంటుంది. క్వాష్ ఉంటే ఇంకా ఎఫ్ఐఆర్ షీట్లో క్వాష్ అయిందంటే ఇంకా ఛార్జ్ షీట్ ఉండదు, ఇంకా అక్కడితోనే క్లోజ్ అవుతుంది. సో అప్పుడు క్వాష్ వేసుకోవాలంటే ఏమేమి ఎలిజిబిలిటీస్ చూస్తారు ఆ పర్సన్ నుంచి, ఏమేమి ఉండాలి ఆయన దగ్గర, ప్రూఫ్స్ కింద కావచ్చు ఏదైనా? ఇప్పుడు ఎగ్జాంపుల్ మేడం, సపోజ్ ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ 498 కేసు ఉంది మేడం, డౌరీ హరాస్మెంట్ కేసే ఉంది. ఒక పర్సన్ ఆ ఒకటే ఇంట్లో వీళ్ళందరూ ఉన్నారా లేదా? ఇప్పుడు భార్య భర్తలు కొట్లాడైతే ఎక్కడ హస్బెండ్కి ఏవన్ అవుతాడు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ A2 A3 అక్యూజ్డ్ 3 అక్యూజ్డ్ 4 అక్యూజ్డ్ 5 అవుతారు. సో అక్యూజ్డ్ 5 ఎక్కడో బెంగళూరులో జాబ్ చేస్తున్నట్టు ప్రూఫ్ ఉంటుంది, లేదా ఆ ఇన్సిడెంట్ ఉన్నప్పుడు అతను లేనట్టు ఉంటుంది. ఇవన్నీ మనం హైకోర్టు ద్వారా దృష్టికి తీసుకెళ్ళి మన గ్రౌండ్స్లో రాసేసి వెన్ వీఆర్ నాట్ స్టేయింగ్, పిటిషనర్ ఈజ్ నాట్ స్టేయింగ్ ఇన్ ది వన్ రూఫ్, సో ఈజ్ నాట్ బీన్ ఎంటైటిల్ టు కంక్లూడ్ ఛార్జ్ షీట్లో ఉండే అవకాశం లేదు కాబట్టి మాది కొట్టేయమని అడగవచ్చు మేడం. ఓకే. సో అంతేకాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఆడపిల్ల పరిస్థితి తీసుకుందాం. ఆడవాళ్ళకి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి, అంటే వెన్ కంపారిటివ్లీ మగవాళ్ళ కన్నా కూడా ఆడవాళ్ళకి కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటాయి చట్టాలు అనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ఆడపిల్లకి ఏదన్నా అన్యాయం జరిగింది అని అంటే ఆమె ఆ కన్సర్న్ ఎక్కడైతే అన్యాయం జరిగింది, ఎక్కడైతే అది ఆ పలానా లొకేషన్ ఉందో అక్కడ ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్కే కాకుండా ఈధర్ ఈమె ఎక్కడైతే ఉంటుందో అక్కడైనా కావచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా కావచ్చు అవకాశం లేకపోతే ఈమె పోయి కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అండ్ అక్కడ తీసుకోవాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళపైన కూడా ఉంటుంది అన్న విషయం మనకు తెలుసు. సో ఇలాంటి కేసెస్లో చాలాసార్లు జరిగే కొన్ని మిస్టేక్స్ ఏంది అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ డైవోర్స్ కావచ్చు, ఇంకేదైనా ప్రాబ్లంతో కావచ్చు, వీళ్ళు వెళ్ళినప్పుడు దాన్ని ఫాలో అప్ చేయాల్సిన
బాధ్యత ఎవరిదంటారు? పోలీసు వాళ్ళదంటారా, లేకపోతే ఈమెనే ఫాలో అప్ చేసుకోవాలా వెళ్ళి ప్రతిసారి? ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్లో ఇప్పుడు 0 ఎఫ్ఐఆర్ ఒకటి అయ్యింది మేడం. కొత్త యాక్ట్ ప్రకారము, కొత్త బిఎన్ఎస్ఎస్ ప్రకారము 0 ఎఫ్ఐఆర్ అంటే ఇప్పుడు బాధితుడు కంపల్సరీ ఎక్కడుంటే అక్కడ కంప్లైంట్ ఇవ్వచ్చు. అది వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసి కన్సర్న్ జ్యూరిడిక్షన్కి పంపిస్తారు. అది మొగోళ్ళైనా ఆడోళ్ళైనా ఎవరైనా. ఓకే. బేసింగ్ ఆన్ ది కంప్లైంట్ కంపల్సరీ ఏ పోలీస్ స్టేషన్ అని ఇవ్వచ్చు ఇండియా వైడ్గా. ఇస్తే అది కన్సర్న్ పోలీస్ స్టేషన్కి ఎవరైతే అక్యూజ్డ్ బాధితుడు జ్యూరిడిక్షన్ ఉంటుందో దానికి ట్రాన్స్ఫర్ చేస్తారు. అక్కడ నుంచి క్వాలిఫై అయిపోతుంది. సో ఈ లెక్కన పోలీస్ స్టేషన్కి ఒక్కసారి ఒక వ్యక్తి వెళ్ళిండ్రు అని అంటే అది ఎక్కడ జరిగింది ఏంది అనేది తెలుసుకుంటూనే ఆ కంప్లైంట్ని తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో ప్రతి ఒక్క పోలీస్కి ఉంది. ఓకే, డన్. సో ఇప్పుడు ఈ ఫాలోఅప్ అనేది ఎట్లా జరగాలి? వీళ్ళు ఫాలోఅప్ చేసుకోవాలా, పోలీసు వాళ్ళు ఫాలోఅప్ చేస్తారా? బేసింగ్ అది కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మనకు ఒక ఎక్నాలజ్మెంట్ ఇస్తారు. ఎక్నాలజ్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఈ రోజుల్లో ఎఫ్ఐఆర్ అయినట్టు కూడా బాధితునికి SMS ద్వారా మెసేజ్ కూడా వస్తుంది. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఈ కోర్టు దాని ఎంక్వైరీ ప్రకారము ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ బాధితునికి న్యాయం జరిగే అవకాశంలో వాళ్ళు పోలీసులు కూడా ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. బట్ ఫాలో అప్ ఎట్లా అంటే నాకు ఎట్లా తెలుస్తుంది? మనకి ఇప్పుడు అక్నాలజ్మెంట్ ఇస్తారు కాబట్టి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఛార్జ్ షీట్ వేస్తే కోర్టు వాళ్ళు ఛార్జ్ షీట్ వేసిన తర్వాత కూడా బాధితునికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఓకే, బట్ కొన్ని కేసెస్లో ఒక్కసారి అంటే లైక్ ఛార్జ్ షీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్యూజ్డ్ ఉన్నారు, అక్యూజ్ని అరెస్ట్ చేయడానికి కావాల్సిన మెటీరియల్ అంతా వీళ్ళకి దొరికింది. సో అరెస్ట్ చేయడం జరిగింది అని అంటే ఈ అరెస్ట్ చేసిన వ్యక్తిని 24 అవర్స్లో కోర్టులో ప్రొడ్యూస్ చేయాలని చెప్పేసి ఒక రూల్ ఉంది. సో దీంట్లో కూడా కొన్ని తికమకలు జరుగుతూ ఉంటాయి. ఏం జరిగే అవకాశం ఉంది, అసలు ఎట్లా జరగాలి, ప్రాసెస్ ఏంది అసలు? ఒక అక్యూజ్ని అరెస్ట్ చేసి జడ్జి వారి ముందు పెట్టినప్పుడు జడ్జి గారు రిమాండ్ చేస్తారు. రిమాండ్ చేసిన తర్వాత అక్యూజ్డ్ కూడా కొన్ని రైట్స్ ఉంటాయి. అతను రెగ్యులర్గా బెయిల్ వేసుకోవచ్చు. ఇప్పుడు బిలో 7 years పనిష్మెంట్ అయితే 437 కింద బెయిల్ వేసుకోవచ్చు. ఎబో పనిష్మెంట్స్ ఉన్నాయి, పెద్ద కేసులు ఉన్నాయి, దాన్ని 439 కింద డిస్ట్రిక్ట్ జడ్జికి పవర్ ఉంటుంది బెయిల్ గ్రాంట్ చేసేది. ఇప్పుడు అతన్ని బేసింగ్ అంది అతనికి అక్యూజ్ని రిమాండ్ చేసినప్పుడు రిమాండ్ రిపోర్ట్ ఇస్తారు. రిమాండ్ రిపోర్ట్ అంటారు. నీ మీద ఎఫ్ఐఆర్ అయింది, ఈ ఎలిగేషన్స్ ఉన్నాయి, దీని ప్రకారం మేము నిన్ను రిమాండ్ చేస్తున్నామని ఆ రిమాండ్ రిపోర్ట్ను కూడా జడ్జి గారి దగ్గర తీసుకెళ్ళి జడ్జి గారు ఆ ఇంగ్రీడియంట్స్ని బట్టి జడ్జి గారు రిమాండ్ చేయొచ్చు. లేదు ఇది పోలీసు వాళ్ళు ఒకళ్ళ ఇంగ్రీడియంట్స్ లేవు దీంట్లో అని రిమాండ్ రిపోర్ట్ను రిఫ్యూజ్ చేసే రైట్ కూడా మెజిస్ట్రేట్కి ఉంటుంది. ఓకే, సో ఈ రిమాండ్ రిపోర్ట్ అనేది ఏదైతుందో ఇది లైక్ ఇంకా కావాల్సిన ఎవిడెన్సెస్ కోసం వెతుకుతున్న సమయంలో ఇచ్చే ఇది అంటే హీఈస్ నాట్ కంప్లీట్లీ క్రిమినల్ అని చెప్పడానికి లేదు, రైట్? సో ఆ రిమాండ్ ఖైదీకి ఈ ఎవరైతే దోషి అని మనం ఇప్పుడు మాట్లాడుకున్న 2 పదాలు ఉన్నాయో ఈ రెండిటికి మధ్య భేదం ఏంది అసలు? ఎప్పుడు ఆ రిమాండ్ ఖైదీ పోయి ఇందులో పడతాడు? ఈ రిమాండ్ రిపోర్ట్ అనేది ఓన్లీ రిమాండ్ చేయడం అనేది ఓన్లీ బెయిల్ మీద బయటకు వచ్చింది కదా. కానీ ట్రయల్ కండక్ట్ అయిన తర్వాత అతను దోషి అని ప్రూవ్ అయినప్పుడు మాత్రమే అతను రిమాండ్ ఖైదీగా భావిస్తారు. ఇప్పుడు రిమాండ్ అనేది ఓన్లీ ఎలిగేషన్ మీద అతను రిమాండ్ చేస్తారు. బేసింగ్ ఆన్ ద ఎలిగేషన్ మీద రిమాండ్ చేసినప్పుడు పోలీసు వాళ్ళు ఇంకా వాళ్ళందరిని ఇన్వెస్టిగేషన్ చేసే ప్రాసెస్ ఉంటుంది కాబట్టి అతను బయటకు వస్తే ఒకవేళ విట్నెస్ని ఏమైనా ట్యాంపర్ చేస్తాడు, ఇంకేమన్నా ఎవిడెన్స్ మాకు కలెక్ట్ కాకుండా ఉంటుంది అని చెప్పి రిమాండ్ అవుతుంది. జడ్జి గారు బేసింగ్ ఆన్ ది ఇంగ్రీడియంట్స్ జడ్జి రిమాండ్ చేసినప్పుడు మాత్రమే జడ్జి గారికి ఉంటుంది. చాలాసార్లు ఒక స్టూడెంట్ ఉన్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జాంపుల్ కింద స్టూడెంట్ని తీసుకుంటున్నాం. ఒక స్టూడెంట్ ఉన్నాడు, స్టూడెంట్ పైన ఒక కేసు పడ్డది, ఏదో చాలా లొల్లు అవుతుంటాయి కదా స్టూడెంట్స్కి. సో దీంట్లో ఒక కేసు పడ్డది, దాంట్లో బెయిల్ తీసుకొని బయటకు వచ్చిండు, లేదా ఒక ఎఫ్ఐఆర్ ఆయన పైన ఉంది, ఒకటి నోట్ అయి ఉంది అని అంటే ఈ పలానా వ్యక్తి పాస్పోర్ట్కి అప్లై చేసుకోవడానికి వీలు లేదు, ఒకవేళ చేసుకున్నా రాదు వీసా అన్న ఒక ఇది ఉంటుంది. అది నిజమా? దానికి దీనికి కనెక్షన్ ఉందా? ఏందంటారు అసలు? కేసు పెండింగ్ ఉన్న అప్లికేషన్ నింపేటప్పుడు కేసు ఉంటే కేసు ఉన్నదని రాయాలి. సపరేషన్ ఆఫ్ ఫ్యాక్ట్ చేయొద్దు. మియర్ పెండెన్సీ ఆఫ్ ద క్రిమినల్ కేసు దెర్ ఇస్ నో బార్ ఫర్ ది పాస్పోర్ట్. అంటే పాస్పోర్ట్కు కేసు ఉన్నంత మాత్రం ఇవ్వద్దని లేదు, ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇవ్వాలి. ఎప్పుడైతే పాస్పోర్ట్ ఇవ్వకూడదంటే అతనికి శిక్ష పడి అతను కన్విక్ట్ అయినప్పుడు దెర్ ఇస్ అ రెమెడీ. బట్ ఇప్పుడు మన ఇండియన్ సిస్టంలో ఏంటంటే ఒక కేసు అయిందంటే ఆ కేసు తేలేంత వరకు చాలా టైం పడుతుంది. అప్పటిదాకా ఇతను హైయర్ స్టడీస్ చదువుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు స్టూడెంట్ అన్నారు, స్టూడెంట్ హైయర్ స్టడీస్ చదువుకోవాలా, ఇప్పుడు పాస్పోర్ట్ లేకపోతే అతను వెళ్ళలేడు ఫారిన్ కంట్రీకి. సో మనకు అప్లికేషన్లో ఈయన పాస్పోర్ట్ అథారిటీకి అప్లికేషన్లో కేసు ఉందని చెప్పి అతను మెన్షన్ చేసి అప్పుడు కూడా పాస్పోర్ట్ అథారిటీ ఇవ్వకపోతే ఈజ్ యాజ్ రెమెడీ ఇన్ హైకోర్ట్. రిట్ పిటిషన్ ఫైల్ చేసుకొని మియర్ పెండెన్సీ ఆఫ్ ద క్రిమినల్ కేసు నాకు ఏ రీజన్ చెప్పకుండా నాకు పాస్పోర్ట్ రిజెక్ట్ చేశారు, సో వితౌట్ రిఫరెన్స్ టు ది క్రిమినల్ కేసు ఐఎమ్ ఎంటైటిల్డ్ ఫర్ పాస్పోర్ట్ అని చెప్పి మనం హైకోర్టు డైరెక్షన్ తీసుకోవచ్చు. అప్పుడు హైకోర్ట్ కెన్ గివ్ ద డైరెక్షన్ టు ది కన్సర్న్ పాస్పోర్ట్ అథారిటీ
ఈ కేసును పరిగణలోకి తీసుకోకుండా పాస్పోర్ట్ని ఇష్యూ చేయమని చెప్పి డైరెక్షన్స్ ఉంటాయి. ఈ ఏదైతే రిమాండ్ ఖైదీ ఉందో ఈయన పైన ఇంకొంచెం ఏదైతే ఎవిడెన్సెస్ కావచ్చు ఇంకేదైతే రావాలో అవన్నీ వచ్చి ఆయన క్రిమినల్ అని ప్రూవ్ చేయడానికి మధ్యలో ఏదైతే గ్యాప్ ఉంటుందో నిజంగానే ఈయన అక్యూజ్డ్ మాత్రమే కాదు క్రిమినల్ అనేసి అనుకుందాం కొంతసేపు. ఇఫ్ దట్ ఈస్ అ కేస్, ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఇది చాలా మంచి గ్యాప్ కదా వీళ్ళకి వాడుకొని వెళ్ళిపోవడానికి వేరే దేశాలకి. సో ఇఫ్ దట్ హ్యాపెన్స్ ఏంది? పెద్ద కేసుల్లో ఏదైతే అలాంటిది అక్యూజర్లు చేస్తారు కాబట్టే పోలీసు వాళ్ళు LOC లుక్అవుట్ నోటీస్ అని ఇష్యూ చేస్తారు. అతను లుక్అవుట్ నోటీస్ వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక SHO క్రైమ్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఒక FIR అయ్యింది, అది పెద్ద కేసు 376 లేకపోతే మర్డర్ కేసు ఏదో ఒకటి ఎగ్జాంపుల్ అనుకుందాం. అతను అక్యూజ్డ్ బెయిల్ నుంచి రిలీజ్ అయిన తర్వాత బెయిల్ రిలీజ్ ఆర్డర్లో వాళ్ళు కండిషన్ పెడతారు. మేజిస్ట్రేట్ కానీ సెషన్స్ జడ్జి గారు కానీ డిస్ట్రిక్ట్ జడ్జి గారు ఏమని పెడతారంటే వితౌట్ ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ద షుడ్ నాట్ లీవ్ ది కంట్రీ అని ఉంటే ఓకే. కొన్నిసార్లు జడ్జెస్ కండిషన్స్ పెట్టినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఏ కండిషన్ లేదు కదా నాకేం ఇంపోజ్ లేదు కాబట్టి కొన్నిసార్లు పాస్పోర్ట్ కూడా సరెండర్ చేయమంటారు. అట్లాంటి కండిషన్స్ లేనప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు వెళ్ళిపోయే అవకాశం ఉందని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ భావించినప్పుడు ఆ SHO కన్సర్న్ కమిషనర్కి లెటర్ రాస్తాడు. ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది మేజర్ క్రైమ్, ఈనియస్ క్రైమ్లో ఉన్నాడు అని చెప్పి కమిషనర్కు లెటర్ పెడతాడు. ఆ ప్రాసెస్ తర్వాత కమిషనర్ కూడా యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇమిగ్రేషన్ అథారిటీకి ఇతని మీద క్రైమ్ ఉందని చెప్తే ఇమిగ్రేషన్ అథారిటీ కెన్ ఇష్యూ ది లుక్అవుట్ సర్క్యులర్. లుక్అవుట్ సర్కిల్ వల్ల ఏంటంటే ఇండియాలో అతను ఏ ఎయిర్పోర్ట్కి పోయినా ఆ లుక్అవుట్ సర్కిల్ ప్రకారము అతన్ని స్టాప్ చేసేస్తారు, వెళ్ళే పరిస్థితి ఉండదు. ఓకే. సో ఈ విధంగా ఇక్కడి వరకు చట్టాలు నడుస్తాయి. ఓకే, లెట్స్ సే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ ఒక రిమాండ్ ఖైదీ ఒక దోషిగా ప్రూవ్ అయింది, లైక్ ఎవిడెన్సెస్ దొరికినాయి అంతా అయిపోయింది. ఎస్. సో ఈయనని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి లోపలేసిన తర్వాత కూడా వీళ్ళకంటూ ఏమైనా రైట్స్ ఉంటాయా? కంపల్సరీ ఉంటాయి. కంపల్సరీ అక్యూజ్డ్ కూడా ఈవెన్ దో రిమాండ్ ఖైదీస్ కూడా రైట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ జడ్జిమెంట్ డిస్ట్రిక్ట్ కోర్టు ఒక దాంట్లో ఒక పనిష్మెంట్ ఇచ్చి జడ్జిమెంట్ కన్విక్ట్ చేసింది. అతను ఏం చేయొచ్చు అంటే మళ్ళీ హైకోర్టుకు అప్పీల్కి వెళ్ళొచ్చు. ఓకే. అప్పీల్ డిసైడ్ అయ్యేంత వరకు ఇప్పుడు కొన్ని బిలో 7 years పనిష్మెంట్స్లో అప్పీల్కి వెళ్ళారంటే ఇమీడియట్గా మళ్ళీ బెయిల్ మీద బయటకు రావచ్చు. ఓకే. అదే మేజర్ క్రైమ్స్ అయితే అతను లోపలే ఉంటాడు, మళ్ళీ అప్పీల్ నడిచేంత వరకు మళ్ళీ అప్పీల్లో కూడా బెయిల్ వేసుకోవచ్చు. ఓకే. బెయిల్ రావాలంటే మినిమం దానికి ఉండాల్సిన ఇవేంది అంటే ప్రాబబిలిటీస్ ఏంది? ఒకవేళ ఏదైనా కేసు తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా కేసు తీసుకోండి, ఆ కేసులో ఆ వ్యక్తికి ఎంతవరకు ఇది ఉంటే బెయిల్ వస్తుంది, లేదు ఈయనకు బెయిల్ వచ్చే అవకాశం లేదు అనడానికి ఏమేమి ఉంటాయి అక్కడ? బెయిల్ 2 రకాలు మేడం. ఒకటి యాంటిసిపేటరీ బెయిల్, ఒకటి రెగ్యులర్ బెయిల్. ఓకే. యాంటిసిపేటరీ బెయిల్ అనేది ముందస్తు బెయిల్. నన్ను అరెస్ట్ చేస్తారని భావించినప్పుడు హైకోర్టు సెషన్స్ జడ్జికి కానీ హైకోర్టుకు కానీ డైరెక్ట్గా బెయిల్ వేసుకోవచ్చు. బెయిల్ వేసుకొని నా మీద తప్పుడు కంప్లైంట్ పెట్టారు, నా మీద అసలు నా ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్పి మనం ఆర్గ్యూ చేసినప్పుడు అక్యూజ్డ్ రైట్స్ కూడా చూపించినప్పుడు అప్పుడు బెయిల్ ఆనబుల్ డిస్ట్రిక్ట్ కోర్టు కానీ హైకోర్టు కానీ యాంటిసిపేటరీ ఇస్తే అతను అరెస్ట్ కాడు. ఓకే. ఒకవేళ అరెస్ట్ అయ్యి రిమాండ్ అయిన తర్వాత అతనికి రెగ్యులర్ బెయిల్ వేసుకోవాలి. రెగ్యులర్ బెయిల్ కన్సర్న్ సెక్షన్స్ని బట్టి, ఇప్పుడు పెద్ద సెక్షన్స్ ఉన్నాయనుకో, సపోజ్ 302, 307 అంటే సెషన్స్ కోర్టుకి వెళ్ళాలి. లేదు బిలో 420 ఈ కేసులు ఉన్నాయనుకో మేజిస్ట్రేట్ కోర్టుకి వెళ్ళి రెగ్యులర్ బెయిల్ వేసుకోవాలి. ఎవరినైతే అక్యూజ్ అంటే సో కాల్డ్ క్రిమినల్ అని ప్రూవ్ చేసుకున్న తర్వాత ఒక ఖైదీని తీసుకుపోయి అరెస్ట్ చేసి జైలు వేసిన తర్వాత వీళ్ళపైన కొన్ని హెరాస్మెంట్లు అయితే విచ్ ఆర్ నాట్ రిలేటెడ్ టు ఎనీ ఆఫ్ ది అఫీషియల్స్ దేర్. అక్కడ ఉన్నోళ్ళు ఎవరికి సంబంధం లేకుండా వీళ్ళపైన కొన్ని అరాచకాలు జరుగుతాయి ఈ కేసులు అని చెప్పేసి, అంటే జైల్లో అన్న విషయాన్ని మనం సినిమాలలో చూస్తుంటాం. విల్ దిస్ హ్యాపెన్ రియల్లీ ఎప్పుడైనా ఎక్కడైనా? ఎస్పెషల్లీ మన తెలంగాణ జైల్స్లో ఫుల్ ప్రొటెక్షన్ ఉంటుంది, బ్యారక్స్ ఉంటాయంట. సో అక్కడ హరాస్మెంట్ అనేది ఏముండదు. ఒకవేళ హరాస్మెంట్ ఉంటే వాళ్ళకి స్పెషల్ బ్యారక్స్లో వేసి అట్లా ప్రొటెక్ట్ చేశారు. అక్యూజ్ కూడా ఇప్పుడు అక్యూజ్ని రిమాండ్ చేస్తే ఏ రిమాండ్ చేశారో అక్యూజ్ని కూడా అట్లనే మళ్ళీ ప్రొడ్యూస్ చేయాలి మేజిస్ట్రేట్ దగ్గర. సేమ్ అదే విధంగా మనిషిని అదే విధంగా ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీ అంటారు. పోలీస్ కస్టడీ ఇస్ డిఫరెంట్, జ్యుడిషియల్ కస్టడీ ఇస్ డిఫరెంట్. ఒక్కసారి రిమాండ్ చేసిన తర్వాత పూర్తి బాధ్యత కోర్టు కంట్రోల్లో ఉన్నట్టే అక్యూజ్డ్. మనం చాలాసార్లు ఎవరన్నా పెద్ద ఫిగర్ అరెస్ట్ అయితే, పొలిటీషియన్స్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, ఏదన్నా కేసులో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు అరెస్ట్ అయితే వాళ్ళకేంది, వాళ్ళు మంచిగా పోయి ఫుల్ బిందాస్గా వాళ్ళకి ఫుల్ సెటప్ ఉంటుందంట, మంచం ఉంటుందట, ఫ్రిడ్జ్ ఉంటుందంట, టీవీ ఉంటుందంట, ఫోన్లు ఇస్తారట.
ఈ విధంగా బయట టాక్ నడుస్తుంటుంది. ఇస్ దిస్ ట్రూ? విల్ దిస్ హ్యాపెన్? ఒకవేళ జరిగితే ఒక నార్మల్ పర్సన్ కూడా వీటికి అఫోర్డ్ చేయొచ్చా? దానికి ఏమన్నా పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుందా? ఎట్లుంటుంది? కోర్టుకు వీళ్ళు ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో, సెలబ్రేట్ అక్యూజ్డ్ కానీ పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కానీ కోర్టుకు వాళ్ళు ప్లీ పెట్టుకుంటారు. మెడికల్ ట్యాబ్లెట్లు కానీ ఏది ఉన్నా కొంచెం స్పెషల్గా చేయమని కోర్టు ఆర్డర్ భావించినప్పుడే కోర్టు ఆర్డర్ ప్రకారమే జైల్ అథారిటీస్ ఫాలో అవుతారు. వీళ్ళకంటూ ఆర్టికల్ ఎవ్వరికి సపరేట్గా ఏముండదు. ఆల్ ఆర్ బిఫోర్ ఈక్వల్ ఆర్టికల్ 14 ప్రకారం. సో కోర్టుకు ఇప్పుడు ఈ సెలబ్రిటీని ఎవరన్నా కానీ లేకపోతే పెద్ద పొలిటీషియన్స్ని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు కోర్టులో ఇతనికి కొంచెం ప్రివిలేజ్ కల్పియండి, మామూలుగా ఇతో సపరేట్ రూమ్ ఇవ్వండి, కొంచెం వేనీళ్ళు ఇవ్వండి, ఈ పిటిషన్లో ఏవైతే వాళ్ళ కౌన్సిల్ కోరుతాడో కోర్టు నిజమైన భావించినప్పుడు కోర్టు డైరెక్షన్స్ ప్రకారమే జైలు అథారిటీ వాళ్ళు ఫాలో అవుతారు. బట్ నిజంగా ఇట్లా టీవీలు పెట్టుకొని టీవీలు చూస్తుడు, మంచాలు వేసుకొని మంచి బిందాస్గా రిలాక్స్ అవ్వడు ఇలాంటివి ఏముండవు. మటన్ చికెన్ తినుడు ఇష్టం వచ్చినప్పుడు పెట్టినప్పుడు కాకుండా ఏముండదు. కోర్టు కూడా జైలు అథారిటీ కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అక్యూజ్డ్ రైట్స్ ఉంటాయి, అన్ని వాళ్ళు యాజ్ పర్ ద మాన్యువల్ ప్రకారం అది చేస్తారు. ఫుడ్ కూడా బయట ఫుడ్ అలౌ చేయరు, సిస్టమేటిక్గా ఉంటుంది. సో కోర్టు డైరెక్షన్స్ ప్రకారమే, అథారిటీస్ డైరెక్షన్స్ ప్రకారమే వాళ్ళు దే ఇంప్లిమెంట్ దేర్ రైట్ డ్యూటీస్. ఓకే డన్ సార్. బట్ నిజంగా చాలా ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చిండ్రు. థ్యాంక్స్ ఫర్ దాట్. అంటే మీలాంటి అడ్వకేట్ ఒకరు అంటే ఫైనల్లీ నేను చెప్పాలనుకున్నది ఇదే, SSSP లా అసోసియేట్స్లో ఇలాంటి అడ్వకేట్స్ చాలామంది ఉన్నారు. ఒక్కరు ఇద్దరు కాదు, వీళ్ళ గ్రూప్ చాలా పెద్దది. చాలా సీనియర్ రిటైర్డ్ జడ్జ్లు వీళ్ళందరూ కూడా వీళ్ళతో అసోసియేట్ అయి ఉన్నారు. సో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ వీళ్ళని కాంటాక్ట్ చేస్తే వీళ్ళ త్రూ మీరు చట్టాలని తెలుసుకోవచ్చు, నెక్స్ట్ మీరు ఏ యాక్ట్ చేయొచ్చు అనేది తెలుసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం లీగల్ అడ్వైజర్గా ఎన్నో కంపెనీసు, రకరకాల కంపెనీస్తో పాటు కొన్ని కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటున్న వాళ్ళు కావచ్చు, ఏదైనా మీడియాతో సహా ప్రతి ఒక్కరూ కూడా వీళ్ళని లీగల్ అడ్వైజర్గా పెట్టుకోవచ్చు. సో దానికే ఈ లా ఫామ్ ఉంది వీళ్ళది. ఇక్కడ ఆఫీస్ ఎక్కడ ఉంది అని అంటే మన సాగర్ సొసైటీలో, బంజారా హిల్స్. సుమన్ టీవీ కూడా చాలా థ్యాంక్ యూ ఫర్ ద పబ్లిక్. ప్రతి ఒక్కరు వాళ్ళ రైట్స్ తెలుసుకోవడమే మా బాధ్యత మేడం. ప్రతి ఒక్కరికి ఎలాంటి కైండ్ ఆఫ్ ఈవెన్ ఎఫర్ట్ చేయని వాళ్ళు బాధితులు ఎవరైనా ఉన్నా ప్రతి ఒక్కరూ మా సర్వీస్ వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నా. మీ ద్వారా కూడా ఎవరికైనా లీగల్గా ఎనీ కైండ్ ఆఫ్ ఏదైనా కేసుల్లో ఇన్వాల్వ్ అయినా, ఏదైనా ప్రమోషన్స్ రాకపోయినా, ఇంకేదైనా కేసులు ఉన్నా ఇవి రెడీ టు హెల్ప్ యూ. మీరు ఒకవేళ కన్సల్ట్ అవ్వాలనుకుంటే SSSP లా అసోసియేట్స్ వీళ్ళ కంపెనీ, వీళ్ళతో మీరు అసోసియేట్ అయ్యి మీ పనులు చాలా సాఫీగా చేసుకోవచ్చు. అంతేనా సార్? కరెక్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.